శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోలోకవర్ణనం. నారదముని ఇట్లు పలికెను. వేదవేత్తలకు శ్రేష్ఠుడవైన ఓ జగన్నాథ, కృష్ణుడు ఎవరిచేత ప్రార్థించబడి ఏ కారణంగా భూలోకానికి వచ్చెనో నారాయణముని ఇట్లు పలికెను. పూర్వం వారాహకల్పాన పాపభారం అధికమై భూదేవి మిక్కిలి శోకార్తురాలై బ్రహ్మదేవుని శరణం పొందెను. రాక్షసుల బాధలకు తాళలేక భీతులైన దేవతలతో పాటు దుర్గమమైన బ్రహ్మసభకు భూదేవి వెళ్ళి అక్కడ బ్రహ్మ తేజస్సుతో వెలుగుచూ ఋషులు మునులు సిద్ధగణములతో సేవించబడుతూ అప్సరసుల నృత్యాన్ని చిరునవ్వుతో దర్శిస్తూ మనోహరమైన గంధర్వుల సంగీతమును వినుచు మంత్రరాజమైన కృష్ణ అని 2 అక్షరాలను జపిస్తూ భక్తి ఆనందంతో కన్నుల నీరు నిండగా పులకెత్తిన ఆకారం గల దేవేశుడగు చిత్రానుని భక్తితో తానును దేవతలు నమస్కరించిన పిదప తాను పడుతున్న రాక్షసుల పాపభారాన్ని గురించి నివేదించెను. ఆ పరమేశ్వరుని స్తుతించి కన్నీరు పెట్టి రోధించెను. జగత్కర్త భూదేవితో, ఓ మంగళమూర్తి, నన్ను స్తుతించుచు ఏడ్చుచుంటివేమి? ఎందుకొరకు వచ్చావో చెప్పుము, నీకు శుభం సమకూరును. ఓ కళ్యాణి, నేనుండగా నీకు భయమేమి? సుస్థిరవమగు అగుము అని ఇట్లు భూదేవిని ఓదార్చి బ్రహ్మ సాదరంగా దేవతలను ప్రశ్నించెను. మీరు నా వద్దకు రావడానికి కారణమేమిటి? ఆ పలుకులు విని దేవతలు ప్రజాపతితో, భూదేవి భారాక్రాంత అయింది. మేము దస్యుగ్రస్తులమయ్యాము. ఓ సృష్టికర్త, శీఘ్రంగా మాకు నిష్కృతిని కలిగించము అనిరి. దేవతల వాక్కు విని బ్రహ్మ భూదేవితో, బిడ్డ, నీ భయం తొలగించుకొని నా వద్ద సుఖంగా ఉండము. ఎవరి భారం మోయుటకు నీవు అసక్తురాలయ్యావో వారిని నేను తొలగిస్తాను. నీకు నిశ్చయంగా మంగళమవుతుంది అని పలికెను. అతని మాట విని ఆమె ప్రసన్నమైన ముఖము కన్నులు కలవై ఎవరెవరి వల్ల ఏ విధంగా పీడితురాలయ్యనో ఆ బాధలు తెలిపెను. ఓ తండ్రి, నా మనోవ్యథ తెలుపుతాను వినుము. విశ్వసించదగిన బంధువుకు తప్ప స్త్రీలు ఇతరులకు తమ బాధలు చెప్పకూడదు. అబలలైన స్త్రీలు తండ్రి చేత కానీ, భర్త చేత కానీ, కొడుకుల చేత కానీ, తమ బంధువుల చేత కానీ రక్షింపబడాలని నిశ్చయించబడింది. ఇతరులు ఆమెను రక్షించబడటకు నిందించబడింది. ఓ జగత్పిత, నీవు అడిగినప్పుడు ఎవరి పాపభారం చేత పీడించబడ్డానో ఆ విషయం చెప్పుటకు నాకు సిగ్గెందుకు? దాన్ని చెబుతాను వినుము. కృష్ణభక్తి లేనివారు, కృష్ణభక్తులను నిందించేవారు మహాపాతకులు. అట్టి వారిని భరించడం నాకు శక్యమొగటలేదు. స్వధర్మం పాటించని వారు, శాస్త్రం విధించిన నిత్యకర్మలు ఆచరించక వదిలివేసిన వారు, వేదమందు శ్రద్ధాభక్తులు లేనివారు నాకు భారమై పీడితురాలనవుతున్నాను. తల్లిదండ్రులను, గురువులను, భార్యాపుత్రులను పోషించవలసిన వారిని పోషించని పాపుల భారం నేను మోయలేకున్నాను. ఓ తండ్రి, మిథ్యావాదులు, దయాసత్యాలు వదిలిపెట్టువారు, గురువులను, దేవతలను నిందించువారు దుర్జనుల భారం చేత పీడించబడుతున్నాను. మిత్రద్రోహులు, చేసిన మేలు మరచి కీడు తలపెట్టు కృతజ్ఞులు, దొంగ సాక్ష్యం చెప్పువారు, నమ్మిన వారికి ద్రోహం తలపెట్టువారు, ఇతరులు దాచిపెట్టిన ధనం దిగమింగువారగు పాపుల భారం చేత పీడితురాలనవుతున్నాను. లోక కళ్యాణకరములైన వేద భాగాలను, సామవేద గానాన్ని, మిక్కిలి మంగళకరములైన హరినామాలను ధనం కొరకు అమ్ముకొను వ్యక్తులను భరించలేక వ్యధ చెందుతున్నాను. జీవహింస చేయువాడు, గురుద్రోహి, గ్రామ పురోహితుడు, లోభి, శవాలను దహించు రాబడితో జీవించేవాడు, శూద్రాన్నం భుజించేవాడు పాపుల భారంతో కృంగిపోతున్నాను. దేవతార్చనలను, యజ్ఞాలను, ఉపవాసాది వ్రతాలను, వివిధ సత్కర్మలను భంగపరచ మూఢుల భారం చేత పీడింపబడుతున్నాను. ఏ పాపాత్ములు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, విష్ణుభక్తులను, శ్రీహరిని, హరికథలను, హరిభక్తిని ద్వేషిస్తారో వారి భారం వల్ల కుంగిపోతున్నాను. శంఖచూడు మొదలగు వారి భారం చేత అగుచున్న నాకు ఓ విధి, అంతకంటే అధిక దుర్జనులకు దైత్యుల భారం చేత పీడించబడుచున్నాను. ఇట్లా నా వ్యధలన్నింటినీ నీ ముందు నివేదించాను. నేను నీ చేత పాలింపబడుటకు పాత్రురాలనేని ఓ ప్రభు, తగిన ప్రతిక్రియ చేయము అని ఇట్లు పలికి భూదేవి మాటిమాటికి దుఃఖించగా దయానిధియగు బ్రహ్మ అది చూసి ఆమెతో ఇట్లనెను. ఓ వసుంధర, ఉపాయం వల్ల సర్వకార్యాలు సిద్ధించును. కావున నీకు రాక్షసుల వల్ల ఏర్పడిన భారం ఉపాయంతో తొలగింతును. నా ప్రభు ఒక భగవంతుడు కాలక్రమాన నీ భారాన్ని తొలగించగలడు. పూజించదగిన యంత్రమును, పూర్ణకుంభమును, శివలింగాన్ని, కుంకుమ పువ్వును, శ్రీగంధపు చెక్కను, కస్తూరిని, పవిత్ర స్థానం నుండి తెచ్చిన మట్టిని, ఖడ్గాన్ని, గండకీ నది శిలను, స్ఫటికాన్ని, పద్మరాగమణిని, ఇంద్రనీలమణి, సూర్యమణులను, రుద్రాక్షను, సాలగ్రామ శిలను, శంఖమును, తులసీ దళాలను, పూజా విగ్రహాన్ని, పూజా జలాన్ని, దీపహారతిని పూజించు శిలను,
పూజా ఘంటను, నిర్మాల్యాన్ని, నైవేద్యాన్ని, మరకతమణిని, ముడిచేసిన జందమును, పూజలోని అద్దమును, వింజామరను, గోరోచనాన్ని, ముత్యమును, ముత్యపు చిప్పను, మణిని, భాగవతాది పురాణ గ్రంథాలను, అగ్నిని, కర్పూరాన్ని, గండ్రగొడ్డలిని, వెండి, బంగారము, పగడము, రత్నములను, కుశబీజమును, తీర్థజలమును, పంచగవ్యములను ఎవరు వట్టి నేలపై పెట్టుదురో ఆ మూఢులు 10,000 సంవత్సరాలు ఘోర నరకబాధను అనుభవించుట సత్యం. ఇట్లు సృష్టికర్తకు బ్రహ్మ భూదేవును ఓదార్చి దేవతలను ఆమెను వెంట పెట్టుకుని శంకరుని నివాసముకు కైలాసానికి ఏగెను. బ్రహ్మ సుందరమైన ఆ శివుని ఆశ్రమానికి పోయి ఆకాశ గంగా తటాన అక్షయ వటవృక్ష మూలాన నివసించి ఉన్న శంకరుని దర్శించెను. ఆ పరమేశ్వరుడు పులితోలు చుట్టుకొని దక్షకన్యకు సతీదేవిని కపాలములను భూషణంగా ధరించి త్రిశూలాన్ని పట్టి సాయుధాన్ని చేతపట్టి 5 ముఖములతో 3 కన్నులతో ఒప్పుచు నానావిధ సిద్ధులు పరివేష్టించి ఉండగా యోగీంద్ర గణములతో సేవించబడుతూ తన చుట్టూ సాగుచున్న అప్సరసుల నృత్యాన్ని చిరునవ్వుతో సంతోషంతో దర్శిస్తుండెను. ఆసక్తిగా గంధర్వుల గీతం వినుచు తృప్తిగా తననే చూస్తున్న పార్వతిని ఓరచూపులతో చూస్తూ జగన్మంగళమైన హరినామాన్ని 5 ముఖములతో జపిస్తూ మందాకినిలో జనించిన పద్మముల పూసలతో గృచ్చిన జపమాలతో లెక్కిస్తూ ఆనందంతో పులకాంకితుడగుచుండెను. ఇంతలో భూదేవితో పాటు దేవగణాలు శిరస్సులు వంచగా ధూర్చటి ముందు బ్రహ్మ నిలిచెను. సృష్టికర్త జగత్పితాగు బ్రహ్మను చూసి శంకరుడు భక్తితో త్వరగా లేచి ప్రీతితో తలను వంచి నమస్కరించి ఆశీస్సులు పొందెను. చంద్రుని తలపై దాల్చిన శంకరునికి భూదేవియు సర్వదేవతలు భక్తితో నమస్కరించిరి. హరుడు వారికి ఆశీస్సులు సమకూర్చెను. ప్రజాపతి పార్వతీ వల్లభునికి తాము వచ్చిన వృత్తాంతం చెప్పెను. భక్తవత్సలుడైన శంకరుడు ఆ వార్త విని త్వరగా తల వంచెను. భక్తవర్గానికి వచ్చిన అపాయం విని పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి దుఃఖార్తులు కాగా బ్రహ్మవారిని ఓదార్చెను. అంతటా బ్రహ్మయు వంకరుడును భూదేవిని సురగణాలను ఓదార్చి భూదేవిని ఆమె లోకానికి సాగనంపిరి. ఆ పిదప బ్రహ్మరుద్రాది దేవేశ్వరులు త్వరగా ధర్మని మందిరానికి ఏగి అతనితో పై విషయం ఆలోచించి శ్రీహరి భవనానికి వెళ్ళిరి. వైకుంఠమనే ఉత్తమలోకం దేహధారుల జరా మృత్యువులను హరించి వేయినది. బ్రహ్మాండానికి మిక్కిలిపైన బ్రహ్మలోకాన కంటే 1,000,000 యోజనాల మీద వాయువు చేతనే ధరించబడుతూ సనాతనంగా వెలుగుతూ ఊహాసాలులైన కవుల వర్ణనలకు అందక విచిత్రంగా ఒప్పునది. రత్న నిర్మితముగా ఆ లోకం పద్మరాగ ఇంద్రనీలమయములైన రాజమార్గాలతో అలంకరించబడింది. మనస్సుతో ప్రయాణం చేయగల ఆ దేవేశ్వరులు మనోహరమైన శ్రీహరి లోకాన్ని తర్వాత అతని అంతఃపురాన్ని చేరనేగి శ్రీహరిని దర్శించిరి. రత్నసింహాసనం మందు వేంచేసి ఉన్నవాడును, రత్నాలంకారాల చేత అలంకరించబడిన వాడును, రత్నాల బాహుపురులు, ముంజేతి కంకణాలు, రత్నాల కాళి అందలతో శోభిస్తున్నవాడును, రత్నాల కుండలముల జంటతో వెలుగుతున్న చెక్కిళ్ళు గలవాడును, పీతాంబరం ధరించిన వాడును, కంఠం నుండి పాదముల వరకు వేలాడుతున్న వనమాల అను పూలదండతో అలంకృతుడును, శాంతస్వరూపుడును, సత్వగుణం చేత వేదవానికి ఇంపైన వాడును, లక్ష్మీదేవి చేత ధరింపబడిన పాద పద్మములు కలవాడును, 1,000,000 మన్మధుల విలాసం చేత వెలుగువాడును, చతుర్భుజుడును, చిరునవ్వు చిందించు ముఖం కలవాడు, నంద సునంద కుమ్ముదులు అనే అంగరక్షకుల చేత సేవించబడువాడును, చందనం పుడమబడిన దివ్య విగ్రహములు కలవాడును, శ్రేష్ఠ రత్న కిరీటం చేత వెలుగుచున్నవాడును, పరమానంద రూపుడును, భక్తులను అనుగ్రహించేవాడు ఆ శ్రీహరికి బ్రహ్మాది దేవతలు భక్తితో నమస్కరించి తమ శిరస్సులు భక్తిభావాన వంగగా స్వామిని దర్శించిన పరమానంద భారం చేత ఆర్తులై పులకరించిన శరీరాలు గలవారై పరమభక్తితో ఇట్లు స్తుతించిరి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను: కమలానాథుడు, శాంతస్వరూపుడు, సమస్తమునకు ఈశ్వరుడు, తన అత్యున్నత స్థితి నుండి జారుపాటు లేనివాడు అగు వానికి నమస్కరిస్తున్నాను. ఓ నిరంజన స్వరూప, మేము నీ మహిమలోని ఒక కళారూపాలుగా ఏర్పడ్డాము. ఒక కళలోని 16వ భాగపు అంశతో దేవతలు ఏర్పడ్డారు. మనవులు, మునీంద్రులు, మనుషులు, చరాచర జీవకోటి నీ యొక్క ఒక కళ యొక్క 16వ భాగపు కళలోని అంశకళతో ఏర్పడ్డారు. శంకరుడు ఇట్లు పలికెను: నిన్ను నాశం లేనివానుగాను, మార్పు లేనివానుగాను, వ్యక్త స్వరూపుడవై కూడా అవ్యక్త మహిమ గల పరమాత్మగాను, అనాది లక్షణుడవును, నీకంటే ఇతరమైన జగత్తుకు ఆది అయిన వాడవును, ఆనంద రూపుడవును, సర్వరూపంలో నీవైన వాడవును, అనిమాది సిద్ధులకు మూలమైన వాడవును, సమస్త ప్రపంచానికి కారణమైన వాటికి కారణమైన వాడవును, సిద్ధులెరిగిన వాడవును,
సిద్ధుల నొసగవాడవును తపో యోగాదుల ఫలస్వరూపుడవు అగు పరమేశ్వరుని నిన్ను స్తుతింప ఎవరు సమర్థుడు? ధర్మదేవత ఇట్ల పలికెను, వేదం నందు నిరూపించబడిన స్వరూప స్వభావాలు గల వస్తువేదో విమర్శ జ్ఞానం గల వారి చేత ఏ వస్తువు వర్ణించబడనో నిర్వికారములైన ఎవరి గుణరూపములు సంభావనీయములో ఆ నిర్గుణుని ఈ చెప్పబడిన లక్షణాలకు భిన్నంగా ఏమని వర్ణించి స్తుతింతును? ఓ నారద మహాముని, బ్రహ్మాదులు 6 శ్లోకాలలో చెప్పిన ఈ స్తోత్రాన్ని పఠించి మనుష్యుడు దుర్గమ బంధాల నుండి విడివడను, వాంఛిత ఫలం పొందగలుగును. దేవతల స్తోత్రం విని శ్రీహరి వారితో ఇట్లనెను, మీరు గోలోకానికి వెళ్ళండి, నేను లక్ష్మీదేవితో పాటు పిదప వస్తాను. శ్వేతద్వీపమందు నివసించి నరనారాయణులు 2 అక్కడ ఉంటారు. సరస్వతీదేవియు, కుమారస్వామియు, గణపతియు, సావిత్రీదేవియు, వేదమాతయకు గాయత్రీదేవియు, ఆద్యంతాలు లేని నా మాయయు వీరందరూ గోలోకానికి ఆ వెనక వస్తారు. ఆ లోకాన నేను గోపికలతోనూ రాధతోనూ కూడి ద్విభుజ కృష్ణుడుగాను, ఇక్కడ నేను కమలాయుక్తుడనై సునందాదుల చేత పరివేష్టించబడి ఉందను. శ్వేతద్వీపాన నివసించు నారాయణుడను కృష్ణుడను నేనే. ఆ రూపములన్నీ నా కళలు. బ్రహ్మాది దేవతలందరూ నా కళలోని అంశమాత్రలు. సురలు, అసురులు, మానవులు మొదలగు జీవులందరూ అంశాంశమాత్రలుగా చెప్పబడ్డారు. మీరు గోలోకానికి పొండు, మీకు కార్యసిద్ధి అగును. అందరి కోరికలు సిద్ధించుటకు మేము మా వెనుక వస్తాము. ఇట్లా వైకుంఠాన శ్రీహరి స్వయంగా సభామధ్యాన పలికి విరమించను. దేవతలందరూ శ్రీహరికి నమస్కరించి జరామృత్యువులను హరించినది అత్యద్భుతము శ్రేష్టము ఒక పరమధామమును శ్రీహరి తన సంకల్పంతో సృష్టించినది, వైకుంఠానికి పైన 80 కోట్ల యోజనాల తర్వాత చేరదగినది, వాయువు చేతనే ధరింపబడినది అగు గోలోకం అను అనిర్వచనీయ ప్రదేశానికి పోవలనన్న ఆసక్తి కలవారే మనస్సులే వాహనాలుగా చేసుకుని పయనించి ఆ దేవతలందరూ విరజా నదీ తీరం చేరబోయిరి. ఆ నదీ తీరాన్ని చూసి వారందరూ పరమాశ్చర్యం పొందారు. స్వచ్ఛమైన స్ఫటికమణుల కాంతి కలదియు, మనోహరమై సువిశాలమైనదియు, ముత్యములు శ్రేష్టమైన మణిరత్నాలకు నిలవైనది, నలుపు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు వన్నెల మణి సమూహాలతో విలసిల్లునది, ఒకచోట మనోహరంగా మొలచిన పగడాల మొలకలు గలదియు, మిక్కిలి అమూల్యమైన మేలుజాతి రత్నాలతో వెలుగొందునదియు, సృష్టికర్తయగు బ్రహ్మయ్యను ఇంతకు ముందు చూడనట్టి ఆశ్చర్యకరమైన శ్రేష్టములైన నిధుల సమూహంతో కూడినదియు, ఒకచోట పద్మరాగ ఇంద్రనీలమణులకు ఆకారమైనదియు, మరి ఒక చోట మరకతమణి సమూహములకు, ఇంకొక చోట శమంతకమణులకు, వేరొక చోట రుచకమణులకు నివాస స్థానం అమూల్యమైన పసుపచ్చ రంగు గల మణిశ్రేణులు గలది, ఒకచోట రత్నములకు, ఇంకొక చోట కౌస్తుభములకు, వేరొక చోట వర్ణింపనలవి గాని మనలకు ఆకరమైనదిను, అక్కడక్కడ సుందరములైన విహార స్థలములు గలది అగు ఆ విరజా తీరాన్ని చూసి దేవతలు పరమాశ్చర్యం పొంది దాన్ని దాటిరి. ఓ నారదముని, చూచువారి మనసులను ఆనందపరిచినదియో, 100 శిఖరములు గలదియో, పారిజాత వనములతో ఒప్పుచున్నదియో, కల్పవృక్షాలు కామధేనువులతో కూడినది, 1,000 యోజనాల ఎత్తు కలది, అంతకన్నా 10 పొడవు కలది, 70 కోట్ల యోజనాల శైలప్రస్థం గలది అగు ఒక శ్రేష్ఠ పర్వతం దేవతలు చూసిరి. ఆ కొండపైన 10 ఆమడల విస్తీర్ణం గల గుండ్రని ప్రాకారం నడుమ ఆ శిఖరంపై రాసమండలం ఉన్నది. పుష్పించి సువాసనలు విరజిమ్ముతూ దట్టమైన గండు 9 గుంపులతో కూడిన 1000 పుష్పోద్యానములతోనూ, భోగ ద్రవ్యాలతో కూడిన అనేక విలాస మందిరాలతోనూ, రత్న సోపానాలతో, రత్న కలశములతో, మరకత మణిస్తంభములతో శోభిల్లుతున్న 1000 కోట్ల రత్న మంటపములతోనూ, సింధూర వర్ణముల చుట్టూనూ పొందుగబడి మనోహరములైన ఇంద్రనీలమణుల మధ్య వెలుగొందుతున్న 9 విధ మణులతో నిర్మించిన ప్రాకారాలతోనూ, మామిడి చెగుళ్ల తోరణాలు, అరటి బోధలు అలంకరించిన 4 కవాట ద్వారములతోనూ, తెల్లని బియ్యము, పచ్చని ఆకులు, ఫలములు, గరిక మొదలగు మొలకలు అలంకరించిన చందనం, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వుల ద్రవం, పొలిమిన ముంగిళ్లతోనూ గుంపులు గుంపులుగా ఉన్న అనేక గోపకన్యల చేత పరివేష్టించబడి ఆ రాసమండలం ఒప్పుచుండను. రత్నాలంకారాలు, రత్నముల హారములు గల సుందరీమణులు రాధికాదేవి ఆజ్ఞ చేత ఆ ప్రదేశాన్ని గుంపులు గుంపులుగా గోడి రక్షించుచుండరి. వారు రత్న కంకణములు, రత్నాల దండకడియాలు, రత్న నూపురములు అలంకరించుకున్నారు. చెవులకు పెట్టుకున్న రత్న కుండలాలతో వారి చెక్కిళ్ళు తలతల్లాడుచుండెను. సుందరములైన వారి చేతివేళ్ల యందు రత్నాంగులీయకములు విరాజిల్లుచుండెను. ఆ స్త్రీల పాదాలు, వేళ్లు రత్నాల మట్టెలతో వెలయిచుండెను. శిరస్సును అలంకరించుకున్న రతనాల నగలతోనూ, మెరైచున్న కిరీటంతోనూ, ముక్కు నడుమ మెరైచున్న ఏనుగు ముత్తెపు
ఆభరణంతోనూ ఎర్రని చుక్క తిలకములతో ప్రకాశిస్తున్న ముంగురుల కింది పాలభాగములతోనూ కూడి సుందరమైన సంపెంగ పువ్వు వంటి గంధాలు పులుముకొన్నవారు, మనోహరములైన దొండపండు వంటి కింది పెదవులు గల వారును, పీతాంబరములు ధరించిన వారును, శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుల కాంతిని దోచుకొనుచున్న ముఖకాంతులు కలవారును, శరదృతువున వికసించిన పద్మ సౌందర్యమును దోచుకుంటున్న కన్నుల గలవారు, కస్తూరి పాత్రల చేతపట్టి రేఖలుగా తీర్చిన కన్నుల కాటక కాంతి కలవారును, నిండుగా విచ్చుకున్న మాలతీ పుష్పహారముల కుప్పలయందు ధరించిన వారును, పూలతేనకు ఆశించిన తుమ్మెదల గుంపులు కలవారు, సుందర గమనంతో ఏనుగులను కాటక పిట్టలను తిరస్కరించువారును, వక్రము సుందరము అయిన బొమ్మముడి గల స్వచ్ఛమైన చిరునవ్వుతో విరాజిల్లుచున్నవారు, పండిన దానిమ్మ పండులోని బీజముల వంటి పలువరుసలు గలవారు, పక్షిరాజగు గరుత్మంతుని మొక్కు అందమును మించిన ఉన్నత నాసికలతో ఒప్పుచున్నవారు, గజరాజు కుంభయోగం వంటి స్తనముల భారంతో వంగినట్లున్నవారును, మధ్య భాగాన కఠినములు పుష్టిగా ఉన్నవి అగు పిరుదుల భారంతో వంగిన వారును, మన్మథ బాణ ప్రయోగాల వల్ల వణుకుచున్నట్లున్న మనసులు కలవారును, నిండు చంద్రుని వంటి తమ ముఖ సౌందర్యాన్ని అద్దములలో చూచుకున్న ఆసక్తి కలవారును, రాధాదేవి పాదపద్మాలను సేవించుటయందు ఆసక్తి కలవారు అగు గోపకన్యలు అనేకులు ఉండిరి. అక్కడ లక్షల కొలది క్రీడా సరోవరాలు తెలుపు, ఎరుపు, నలుపుతో కూడిన ఎరుపు రంగు గల పద్మాలతో కూడా విస్తరించి ఉండెను. గుంపులు గట్టి ఝుంకారాలు చేస్తున్న తుమ్మెదల సమూహాలు గల పుష్పోద్యానములో వేల కొలది అలరారుచుండగా, వాటిలో పూల శయ్యలతోనూ, కర్పూర తాంబూలాది భోగ ద్రవ్యాలతోనూ, మంచి వస్త్రములతోనూ, శ్వేత చామరంలో నిలువుటద్దములతోనూ, చిత్ర విచిత్రాలైన పూల మాలలతోనూ, చుట్టూ వెలుగుతున్న రత్నదీపములతోనూ కూడిన కోటి సంఖ్యగల పొదరిండ్లు వెలసి ఉన్న రాసమండపమును చేరి దేవతలు దాన్ని దర్శించి శతశృంగ పర్వతం దాటి వెళ్ళిరి. రాధామాధవులకు ప్రియమై ఆ దంపతులకు క్రీడాస్థానమైన పరమసుందర బృందావనాన్ని దేవతలు దర్శించారు. ఆ బృందావనం కల్పవృక్ష సమూహాలతో కూడి విరజానది జలంచే తడపబడిన పిల్లగాలులు వీచగా కంపిస్తూ కస్తూరి సహిత పద్మపత్రాల యొక్క పుష్పముల యొక్క సువాసనలతో కూడి, కొత్త చివుళ్లకు మరిగిన కోకిలల ధ్వనులతో కూడి, ఒకచోట విలాసపు కడిమి చెట్ల గుంపులతో కోరదగినదై, మందారముల, చెంపకముల, చందన వృక్షముల సుగంధ పుష్పముల వాసనలతో పరిమళించినదై, మామిడి, నారింజ, పనస, తాడి, కొబ్బరి చెట్ల గుంపులతో దేవవనమై, అల్లనేరేడు, రేగు, ఖర్జూర, గజనిమ్మ, అరటి, మారేడు, దానిమ్మ మొదలగు ఫలవృక్షాల యొక్క మాగపండిన ఫలాలతో నిండి గుంపులు గుంపులుగా మనోహరములై ఒప్పునదై, పిప్పిలి, మద్ది, రావి, వేప, బూరుగు మొదలగు మంగళ వృక్షాలతో అనేక విధాలు దట్టముగా గుంపులు గుంపులుగా విలసిల్లునదై, అంతటా విస్తరించిన కల్పవృక్ష బృందాలు కలదై, మల్లి, మాలతి, మొల్ల, బండి, గురివింద, మొగిలి మొదలగు పుష్పలతల పొదలు కలదై విరాజిల్లుచుండెను. ఆ బృందావనంలో పొగదినుసుల పొగలతో పరిమళించుచు, రత్నదీపమాలలతో వెలుగుచు, సుగంధ వాయువులు సోకించిన శృంగార ద్రవ్యములతో అలరుచు, మంచి గంధములతో తడిపిన పుష్పశయ్యలు, పూలమాలల చీరలు, పూలతావికి తేనెకు ఆశించి వచ్చిన తుమ్మెదల రుదలు ధ్వనిస్తూ మనోహరంగా ఉన్న పొదరిండ్లు 80 కోట్లుండెను. ఆ ప్రదేశమును రాధాదేవి ఆజ్ఞతో రత్నాలంకార శోభాఢ్యులైన 80 కోట్ల గోపికా స్త్రీలు చుట్టుముట్టి రక్షించుచుండరి. అక్కడ బృందావనం లోపల ఉత్తమము, మనోహరము, పరమసుందరమైన ఏకాంత ప్రదేశం ద్వాత్రింశత్ కాననమను పేరు కలది. ఓ నారదముని, బాగుగా పండి తీయని రుచిగల ఫలాలతో, ఆవులతో నిండిన గోశాలుల సమూహాలతో, తేనె నాశించి వచ్చిన తేనెటీగల గుంపులు గల నిలువెల్లా పుష్పించిన వేల పుష్పోద్యానములతో, శ్రీకృష్ణుని సౌందర్యాదులకు తగిన 50 కోటి సంఖ్యగల సద్రత్నాలంకారధారణులైన గోపికా రమణులు యొక్క విలాస చేష్టలతో కూడిన ఆ రమ్యవనమును దర్శించి లోకపాలకులు గోలోకమునకేగిరి. ఆ గోలోకం వలయాకారంగా ఉండి అంతటా 1,000 యోజనాల వైశాల్యం కలదిగా ఉండెను. చుట్టూ రత్న ప్రాకారాలు కలిగి గోపాలకులు, ద్వారపాలకులు గల 4 ద్వారాలతో ఉండెను. ఆ లోపల రత్నాల పొదిగిన నానా భోగ వస్తువులతో కూడిన ఆశ్రమాలు, కృష్ణదాసి జనమైన గోపికల యొక్క నివాస స్థానములు 80 కోట్లుండెను. అంతకన్నా సువిశాలములై సద్రత్నములు కూర్చిన భక్తులైన గోపాలక బృందముల ఆశ్రమాలు 100 కోట్లుండెను. అంతకంటే విశేషంగా అమూల్య రత్నాల చేత నిర్మించబడిన కృష్ణ పార్షదులు 10 కోట్ల ఆశ్రమాలుండెను. శ్రీకృష్ణుని వంటి రూపములు ధరించిన పార్షద నాయకుల యొక్క ఆశ్రమములు 1 కోటి సద్రత్న నిర్మితములై ఉండెను. రాధికాదేవి యొక్క శుద్ధ భక్తి గల గోపికల యొక్క ఆశ్రమాలు 32 కోట్లు మేలి రత్నాలతో నిర్మించబడి అన్ని పదార్థములు గలవి అయి ఉండెను.
భక్తురాండ్రైన ఆ గోపికల యొక్క దాసీజనం నివసించే భవనాలు మణిరత్న నిర్మితాలు 10 కోట్లుండెను. భారతదేశాన 100 జన్మల తపస్సు చేత పూతాత్ములైన భక్తులు, విశేషించి హరిభక్తులు, మోక్షం కొరకు కర్మాచరణ చేయువారు స్వప్నమందును మెలకువయందును శ్రీహరి ధ్యానంలో లగ్నమైన మనసులు కలవారు రాత్రింబగళ్ళు రాధాకృష్ణ శ్రీకృష్ణ అను మంత్రం జపిస్తున్న శ్రీకృష్ణ భక్తుల నివాస స్థానములు సుమనోహరములయుండును. ఓ నారదముని, ఆ స్థానాలు సద్రత్న నిర్మితములు, నానా భోగములతో కూడినవి. పూలశయ్యలు, పుష్పమాలలు, శ్వేత చామరములు, మరకతమనలు పొదిగిన రత్న దర్పణాలు అందు శోభిల్లుచుండను. అమూల్య రత్న కలశములు గోపుర శిఖరాలపై ఒప్పుచుండగా సూక్ష్మ వస్త్రాలు కప్పబడి ఉండు ఆ ఆశ్రమాలు 100 కోట్లు అలరారుచుండెను. దేవతలందరూ అద్భుతమైన ఆ గోలోకం దర్శించి ఆనందంతో కొంత దూరం ఎగిరి ఆ లోకపాలకులు అక్కడ 5 యోజనాల విస్తారమును, అంతకు 2 ఎత్తును కలిగి 1000 స్కందములతోనూ శాఖోపశాఖలతోనూ కూడి ఎర్రగా పండిన ఫలములతోనూ మూలమున రత్నవేదికలతో విరాజిల్లుతున్న సుందరమైన అక్షయవటంను దర్శించిరి. ఆ చెట్టు మొదట పీతాంబరములు ధరించి శ్రీగంధం పులిమిన సర్వాంగంలో గలవారి రత్నభూషణాల చేత అలంకృతులై చూచువారికి మనోహరంగా బాల్య క్రీడాశక్తులై శ్రీకృష్ణ రూపులై ఉన్న మోహన శిశువులను వారి సమీపాన విష్ణు పార్షద శ్రేష్ఠులను దర్శించిరి. అక్కడికి దగ్గరనే మనోహరమైన రాజమార్గం ఒకటి వారికి కనిపించింది. ఓ నారద, ఆ మార్గం ఎర్రని మణులతో నిర్మితమై ఉండెను. ఆ తర్వాత ఇంద్రనీల పద్మరాగ వజ్ర రుచక మణులతో నిర్మితములైన అరుగులతో కూడిన రత్న మండపం కనిపించెను. ఆ మండపం చందనము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వుల యొక్క ద్రవముతో అలకబడి ఉండెను. ఆ రత్న మండపంలో మేలిమి రత్నాల పూర్ణ కుంభాలు మండలాకారంగా అమర్చబడి ఉండెను. ఆ కుంభములు కుంకుమ ద్రవం పోయబడి శ్రీగంధపు చిగుర్లతో కూడిన సన్నని సూత్రముల చేత బంధించబడి పెరుగు, వరిపేలాలు, ఫలములు, పుష్పములు, పచ్చి గరికలతో కూడి చుట్టూ అరటిపోదలు చుట్టి ఉండగా విరాజిల్లుచుండెను. ఎర్రని కుంకుమ ద్రవం చేత తడపబడి శ్రీగంధ చందనములు అలదబడి పుష్పమాలాలంకృతములై ఉన్న వృక్షములు రత్నమండపం చుట్టూ ఉండెను. అక్కడ క్రీడాసక్తులైన గోపికల సమూహములు పరివేష్టించి ఉండిరి. ఓ నారద, రత్నమండపం దాటిన తర్వాత దేవతలకు మనోహరములైన గృహములు కనిపించెను. అవి గొప్ప వెలుగుల రత్న నిర్మితములైన సోపానములతోనూ, అగ్నికాంతి గల సుందర వస్త్రములు, వింజామరులు, నిలువుటద్దములు, విచిత్ర రత్నతల్పములు, పుష్పమాలలు మొదలగు భోగ ద్రవ్యములతోనూ, ద్వారపాలకులు రక్షించు 16 ద్వారములతోనూ, చుట్టూ అగడతలతోనూ, రత్న ప్రాకారములతోనూ విరాజిల్లుచు చందనము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వుల యొక్క ద్రవములు పులమబడి ఉండెను. ఆ గృహాన్ని దర్శించి దేవతలు ప్రయాణాసక్తులై శీఘ్రంగా కొంత దూరమేగి ఇంతకు పూర్వం చూసిన వాటికన్నా సుందరమైన ఆశ్రమాన్ని చూసిరి. అది రాసేశ్వరి అయిన రాధికాదేవి యొక్క నిలయం. దేవాదిదేవి గోపీగణ శ్రేష్ఠురాలు కృష్ణునికి ప్రాణాల కన్నా మిక్కిలి ప్రియురాలైన రాధాదేవి కొరకు ఇంపైన ఉత్తమ ద్రవ్యాలతో మనోహరంగా సుందరంగా నిర్మించబడిన ఆ ఆశ్రమం ఎట్టివారికి నిర్వచింపరానిదై, పండితుల చేతను నిరూపింపబడినదై, అరుగు వ్యూతుల ప్రమాణం కలదై వర్తులాకారంగా ఉండెను. గవ్యూతి అంటే ఎద్దురంకె వినబడినంత కాలం. అమూల్యములైన శ్రేష్టమణులతో నిర్మించబడి రత్నకాంతులు విరజిమ్ముతున్న 100 మందిరాలు వేర్వేరుగా ఉండెను. ప్రతి మందిరం దాటసఖ్యం కాని లోతైన అగడతతో రత్నఖచిత ప్రాకారములతో పరివేష్టితమై కల్పవృక్షాలు చుట్టుముట్టి ఉన్న పుష్పోద్యానం నడుమ రత్నాల తిన్నెలో గల 7 ద్వారాలు విచిత్రములైన రత్నాల చిత్తరువులు వెలయిచుండగా ఆ గృహాలను మండలాకారంగా ప్రధాన సప్తద్వారాలను వరుసగా చుట్టుముట్టి అక్కడ 16 ద్వారాలు గల ఒక ప్రాకారం ఉండెను. 1000 ధనుసుల ఎత్తు కలిగి మేలిరత్నాల చిన్న చిన్న కలశాలు తేజస్సుతో వెలుగుతుండగా రమ్యంగా ఉన్న ఆ ప్రాకారాన్ని దేవాధీశులను దర్శించి మిక్కిలి ఆశ్చర్యం పొందిరి. ఆ ప్రదేశానికి ప్రదక్షిణం చేసి వారు సంతసంతో ముందుకు కొంత దూరం ఎగిరి ముందుకేగుతున్న వారికి ఆ రాధాశ్రమం వెనుకగా ఉండెను. అక్కడ వారు అమూల్య రత్నాల చేత నిర్మించబడ్డ 100,000,000 సంఖ్య గల గోపికల యొక్కయు గోపాలకుల యొక్క ఆశ్రమములను దర్శించిరి. ఓ ముని, అంతటా విస్తరించి ఉన్న గోపాలుల ఆశ్రమాలను, పరమసుందరములైన గోపికల కృంగొత్త ఆశ్రమాలను, ఇట్లు మొత్తం గోలోకాన్ని చూసి దేవతలు పులకాంచితులైరి. అది ఏ వర్తులాకారమైన రమ్య బృందావనం, శతశృంగ పర్వతం. దానికి వెలుపల విరజా నది. విరజను దాటిన తర్వాత అంతా శూన్యమే కనిపించను.
ఆ గోలోకం వాయువే ఆధారంగా వెలయను. అది సద్రత్నమయం, అద్భుతం. రాధికాదేవి ఆజ్ఞను అనుసరించి పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పంతో నిర్మించబడిన ఆ లోకం వేల సరస్సులు కలిగి శుభములకు నిలయమై ఉండెను. ఆ దేవతలు అక్కడ ఇంపైన నృత్యాన్ని, మంచి మూర్ఛనలతో కూడిన రాధాకృష్ణుల గుణములను వర్ణించి సుందర సంగీతం వినిరి. ఈ గీతామృతం విని వారు మూర్ఛ పొంది మరుక్షణంలో తెలివికి వచ్చి ఆ కృష్ణ భక్తులు అడుగడుగున మిక్కిలి ఆశ్చర్యకరములు మనోహరములైన దృశ్యములను చూసిరి. ఆ లోకపాలకులు నానా వేషములు ధరించి ఉన్న గోపికలను అక్కడ దర్శించిరి. కొందరు మృదంగ వాద్యాలు ధరించి, మరికొందరు వీణలు ధరించి, ఇంకా కొందరు చామరాలు పట్టుకొని, కొందరు తాళములు పట్టుకొని, కొందరు చిమ్మన గొట్టములు వాద్యములను ధరించి రత్ననూపురములతో శోభిల్లుచు, కొందరు రత్నాల మొలనూలులోని మువ్వల గుంపు ధ్వనిస్తుండగా, కొందరు శిరస్సుల మీద కుంభములు పెట్టుకొని వేర్వేరు నృత్యములు చేయి కోరికలు కలిగి, కొందరు పురుషవేషములు ధరించిన నాయకులు, కొందరు వారికి నాయకులుగా, మరికొందరు కృష్ణవేషాలు ధరించి, కొందరు రాధావేషాలు ధరించి, ఇంకా కొందరు ప్రియ సంయోగం చాలించిన వారు, కొందరు ప్రియులను ఆలింగనం చేసుకొని ఆసక్తి కలవారు, కొందరు ఇట్లు క్రీడాసక్తులయ్యున్న గోపికలను చూసి ఆ దేవతల చిరునవ్వుతో కొంత దూరం పోతూ రాధాదేవి యొక్క ప్రధాన సఖుల ఆశ్రమాలు అనేకం చూసిరి. రూపం చేతను, గుణం చేతను, వేషం చేతను, యవ్వనం చేతను, సౌభాగ్యం చేతను, వయస్సు చేతను ఒకే తీరుగా ఉండి నిర్వచింప సాధ్యం కాని అలంకారాలు గలవారిరై రాధికాదేవికి చెలికత్తెలైన గోపికలు 33 అక్కడ ఉండిరి. వారి పేర్లు సుశీల, శశికళ, యమున, మాధవి, రతి, కదంబమాల, కుంతి, జాహ్నవి, స్వయంప్రభ, చంద్రముఖి, సావిత్రి, గాయత్రి, సుముఖి, సుఖ, పద్మాలయ, పారిజాత, గౌరి, సర్వమంగళ, కాళిక, కమల, దుర్గ, భారతి, సరస్వతి, గంగ, అంబిక, మధుమతి, చంప, అపర్ణ, సుందరి, కృష్ణప్రియ, సతి, నందిని, నందన వీరందరూ రాధాదేవికి మిక్కిలి ఇష్టమైన సమాన సఖులు. ఇట్టి సమాన సుందరీమణుల ఆశ్రమాలన్నీ సద్రత్న రచితములు, శుభ్రములు, రత్నముల చేత, బంగారం మొదలగు ధాతువుల చేత మనోహరంగా నానావిధ చిత్ర విచిత్రాల విమాన గోపురములపై మెరయిచున్న అమూల్య రత్న కలశములు గలవి. ఆ ఆశ్రమాలను దేవతలు దర్శించిరి. బ్రహ్మాండానికి బయట పైన ఉన్న గోలోకానికి పైగా వేరొక లోకం కలదు. ఆపై అంతా శూన్యమే. సృష్టి అంతవరకే. సప్తపాతాళములకు కింద సృష్టి లేదు. ఆ రసాతలం కింద నీరు చీకటియే, పోరానిది, చూడరానిది. ఓ నారదముని, బ్రహ్మాండం చివరి వరకు దాని బయట ఉన్న సమస్త విషయాలు నా వల్ల వినుము. ఓం శాంతి శాంతి శాంతి.